ఉల్లిపాయ కలిపి మొత్తానికి విమానం 9, ఉల్లిపాయ 7 వార్డులు గెలుచుకున్నాయి. నిన్ను బెళ్ళేసుకోమన్నా కదా యేసు చావు కాలు ఎందుకు ఎత్తాననుకుంటావా? 3rd రౌండ్ సెంటిమెంట్ నెగ్గేస్తాం. అటు చూడు. 3వ రౌండ్ పూర్తయ్యేసరికి 17 నుంచి 24 వార్డుల్లో మొత్తం 8కి 8 గాను ఎవరు ఊహించని విధంగా ఉల్లిపాయ 1 కూడా గెలుచుకోకపోగా 8 వార్డులలో విమానమే గెలిచింది. ఇక్కడ మన ఎంకలు చూస్తుంటే అపోజిషన్ రంకెలు వేస్తున్నారు. చూసారా కాలు సెంటిమెంట్ అనుకుంటావా? తప్పండి తప్పండి తప్పండి. సార్ ఇక మిగిలింది 2 రౌండ్లే. అవి కూడా మన ఏరియా అవుట్లే సార్. మనం గెలిచేసినట్టే. మీరు ఊరేగింపుతో బయలుదేరి వచ్చేయండి. పూర్తయ్యేసరికి 17 వార్డుల్లో విమానం గెలుపును సొంతం చేసుకోగా మిగిలిన 23 వార్డుల్లోనూ ఉల్లిపాయ ఇప్పుడు నేను వెళ్ళి చేసుకోవాల్సింది సంబరాలు కాదు, పని. బ్రేకింగ్ న్యూస్! ఉల్లిపాయ దెబ్బకు విమానం కూలిపోయింది. మనం ఓడిపోయాం. పిఠాపురం కర్పూర తైలమనే ఒకటి దొరుకుద్ది, అది వాడండి అందరూ. ఇంత వయసు వచ్చిన తర్వాత మనకే రోజులు ఎట్లా గడిచిపోతుందో తెలియటిల్లా. పొద్దున్న లేవగానే ఆడతా పడితే తిరిగే వయసు వాళ్ళకి ఏం తెలిసి చెప్పండి. ఏదో ఒక రోజు భగవంతుడు వాళ్ళకి మంచి ఆలోచన వచ్చేది చేస్తాడు. అప్పుడు వాళ్ళు వచ్చి మనకి చెప్తారు, బాగున్నారా బాబు, జాగ్రత్తగా ఉండండి మనం అంటాం. అంతకంటే మనం చేసేది ఉందా? థ్యాంక్ యూ సార్. ఎలక్షన్ చాలా బాగా జరిగింది సార్. వండర్ఫుల్. ఇంత గమ్మత్తుగా జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు అనుకుంటున్నారు ఏం చేసినా నేనే చెయ్యాలి, నేను లేకపోతే వేరే దిక్కు లేదు, ఏం సహాయం చేసినా నేనే చేయాలని. ఆ తర్వాతే ఎవరైనా. కానీ ఆ కుర్రాడు అసలు సహాయం చేయడానికి నేనెవరిని, ఏం చేసినా నాకు నేనే చేసుకున్నట్టని. అందులో ఒక వినయం ఉంది, మీ దాంట్లో అహంకారం ఉంది. పట్టేశారు సార్ జనం, చాలా తెలివిగా పట్టేశారు. మధ్యలో ప్రవచనాలు వింటున్నారు, అందరూ ఫాలో అవుతున్నారు కదా, సైలెంట్ గా పట్టేశారు సార్, అడ్డు కుదేశారు. మీ దగ్గరికి వచ్చేవాడు నేను చాలా తక్కువ, ఎందుకు పనికి రాను అని ఫీల్ అయ్యే విధంగా చేస్తారు.
కానీ ఆ కుర్రాడు చివరి వరకు పట్టు కూర్చోవడం, ఎక్కడ దేనికి లొంగకుండా నిలబడిపోయాడు సార్. ఎలక్షన్ కి వస్తాం వెళ్తాం, ఏం జరిగిందో ఫైనల్ గా చూస్తాం. కానీ ఈ ఎలక్షన్ ఉన్నన్నాళ్ళు ఒకటే తొలిచింది ఏంటంటే, ఇలాంటోడికి ఎలాంటి అమ్మాయి వస్తుందా అని. ఓకే సార్, నేను తిరిగి హైదరాబాద్ వెళ్తున్నాను. ఉంటా. ఓహో సారీ, ఒక చిన్న కోరిక మిగిలిపోయింది. వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఆ కుర్చీని మట్టుకు ఒకసారి టచ్ చేసి వెళ్తాను. ఏంటి ఎలక్షన్ దెబ్బకు మీ ఇంట్లో ఫ్యూజులు ఎగిరిపోయా? ఏ ఎన్నాలని మోమాటం, ఎన్నాలని ఎవడో చూస్తాడని భయం. అందుకే డిసైడ్ అయిపోయాను, నేను బెంగళూరు వెళ్ళిపోతున్నాను. అదేంటి సడన్ గా? ఉండాలి కదా, ఏదో ఒక ముగింపు ఉండాలి కదా. వెంటనే బయలుదేరిపోతావా? అంటే ఒక 2-3 రోజుల్లో. మరి మన కోటరు ఇంకెక్కడ కోటరా దైద్యుడా, అక్కడ దుకాణం సర్దేశారు ఎప్పుడు. దా ఎక్కు. ఇప్పుడు కూడా మనం వాళ్ళు కూడా తిరిగామనుకో, మనకు అన్ని ఆదోళం ఇంకొకళ్ళు ఉంటారు. ఎక్కే అన్నయ్య! అన్నయ్య! ఏమైందిరా? బయట ఓడిపోయి ఇంట్లో ఓడిపోయి పరుగు పోయింది. చంపేస్తా ఈ రోజు నిన్ను. ఏమైందిరా? ఏం జరిగిందో తెలిస్తే గుండె ఆగిస్తాను. బలహీనమైన మనస్తత్వాలు, ఎందుకు పనికిరాని సాహసాలు ఆడి చావ ఏ కొని తెచ్చుకుంటాయి, ఎంత దూరం అన్నా వెళ్ళి. ఇప్పుడు మనం దాని మీద కొట్టాలి. ఒకడిని కాపాడుకోవాలంటే ముందు మనల్ని మనం కాపాడుకోవాలంటే దానికి ఒక స్థలం కావాలి. కానీ ఈసారి అది ఎక్కడ కాదు, బయట. దాంట్లో కొంతమంది మన జనం ఉండాలి. కానీ ఈసారి ఇద్దరు కావాలి. వాడు శుభం కోసం శుభం, వాడు అశుభం కోసం. ఎవడి విషయంలో? ఆ కుర్రోడు విషయం. ఎరా ఎంతసేపు చేస్తారా ఇంటర్వ్యూ? ఒక గంట చేస్తారా? అయ్యి ఈ క్వశ్చన్లు తోలు చేస్తారేమో. ఒరే నువ్వు గమ్మని సమాధానం చెప్పకు రోయ్. వాడి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు, చూపుకే జాబ్ ఇచ్చేయాడు. ఏవేంద్రడికి అలా ఉన్నాడు? మనకేమన్నా కొత్త ఏంటిది? నమస్కారం. మధుబాబు గారు బాగున్నారా? బాగున్నాను సార్. రే మన వాళ్ళంతా ఎక్కారా? సార్ చూడు. మీరు పదండి. నమస్కారం. పదండి. అభిషేక్ వేసుకుని వస్తున్నాడే. అవునా అండి, చెప్పే. ఓకే, వచ్చాను సార్ హైదరాబాద్. ఇంటర్వ్యూ ఎప్పుడు? రేపే సార్. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసి. తప్పకుండా వస్తాను సార్. చైర్మన్ గారమ్మ ఎలా ఉంది? I know my boy. I know everything. Anyway, wish you all the best. థ్యాంక్ యూ సార్. ఇంకేం తెస్తుందో అని మనతో పాటు పంపకుండా కూడా పెట్టుకున్నారు. ఏంటో సడన్ గా ఈ ఎంగేజ్మెంట్ ఇది. అంతా చక్కగా వెళ్తున్నప్పుడు ఎందుకు తెస్తారో ఈ పరిస్థితులు? ఈ పిల్లలు ఏం లోటు? వద్దు బాబు, చక్కగా మన ఇంటి మగాళ్ళు ఏమనుకుంటే అలా కానిచ్చేయడం ఉత్తమంలో ఉత్తమం. ఆ ఎలక్షన్ టైంలో నవ్వు రాకపోయినా బుగ్గలు నొప్పెట్టేటట్టు నవ్వుతూనే ఉన్నాం. ఇది అలాగే. మన మహేష్ బాబు ఇంటికి వెళ్దామా? పక్కనే అంట. దీనికి ఇప్పుడు మహేష్ బాబు కావాల్సి వచ్చింది. ఒక్కళ్ళు మించిన వాళ్ళు ఒక్కళ్ళు. శ్రీరాంజనేయ
స్వామి వందనమూర్త సుమహూర్తో వస్తు. హలో, వీళ్ళని ఖచ్చితంగా ఇప్పుడు చంపేస్తారా? నేను ఎవరికి చెప్పకుండా హైదరాబాద్ వచ్చేసాను రా. ఇప్పుడు నువ్వు కూడా లేవరా ఇక్కడ నన్ను కాపాడుకోవడానికి? నాకు చాలా తెలియదురా, నిజం చెప్పాలంటే ఇప్పుడే తెలిసి వచ్చిందిరా. టైంకి నువ్వు కూడా లేవరా ఇక్కడ. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? వాడు 100 మందిని చంపుంటాడు, నువ్వు వాడిని చంపావు. పెద్ద విషయం ఏం కాదు. వెళ్ళు, నీ లైఫ్ చూసుకో. ఇదేంటయ్యా బాబు, ఎక్కడైనా అమ్మాయిని ఇచ్చుకున్న వాళ్ళు టెన్షన్ పడతారు కానీ అబ్బాయిని ఇచ్చామని నాకే టెన్షన్ పుడుతుంది మీ వాడిని చూస్తుంటే. మీరు ఎమ్మెల్యే మీకు ఉండదా ఎంతకంటే గ్రాండ్ గా చేయాలని? మరి ఎందుకంత గుట్టుగా చేస్తున్నారు? మీ మొమ్మటమా ఆయన తెలివితేటలా? నువ్వు ఎలా కాకినాడా? మాటలతో సరిపెడితేనే బెటర్ ఏమోనండి. చేతల జోలికెళ్తే ఆడు ఎంత దూరమైనా వెళ్ళేలా ఉన్నాడు. ఆ కుర్రాన్ని చంపేయడం కంటే మన అమ్మాయిని ఈ అబ్బాయితో పంపేయడం చాలా ఈజీ కదండి. ఏంటండి ఇతని వాలకం? కుర్రాళ్ళు కదా. దేశంలో 170% యువకులే ఉన్నారు. ప్రపంచంలో ఎక్కడ ఇంతమంది యువకులు ఉండరు. మనది యువ భారతదేశం. అయితే యువకులందరి ఆలోచన ఎట్లా ఉండాలనుకుంటున్నావు? మన దేశంలో పేదరికం అన్నిటికన్నా పెద్ద సమస్య సార్. కానీ ఎవడి పని వాడు చేస్తే అది పోద్ది. అవినీతి కూడా చాలా పెద్ద సమస్య సార్. కానీ చదువుకున్నోళ్ళు బిహేవ్ చేస్తే అది పోద్ది. కానీ అన్నిటికన్నా పెద్ద సమస్య నేను చాలా తక్కువ అనుకోడు. లో ఆస్పిరేషన్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ క్రైమ్. ఇది ఒక్కటి స్ప్రెడ్ చేయండి సార్, చాలు. ఆటోమేటిక్గా అంతా సెట్ అయిపోద్ది. ఎక్కడి నుంచి వచ్చింది నీకు నాలెడ్జ్? ఎక్కడి నుంచి వచ్చింది నీకు క్లారిటీ? గైడెన్స్ ఫ్రమ్ ఎనీబడి, లేక మీ నాన్నగారు ఏమైనా బాగా చెప్పి పంపించారా? మా నాన్నగారు ఆర్డినరీ మామూలు మిడిల్ క్లాస్ ఫాదర్ సార్. వారానికి 7 రోజులు కష్టపడుతూ ఉండేవాడు. అది చూస్తే చాలదా సార్? నేను 7 రోజులు కష్టపడాలని కొత్తగా మా నాన్నకి ఏం చెప్పాలి సార్? రే, మాట్లాడుకుంటా చాలా దూరం వచ్చాం. ఏదైనా బస్సు వస్తే చూడు, అది ఎక్కడికి వెళ్ళి ఎక్కేద్దాం. రే, బస్సు వస్తుంది. కొంచెం లోపల జరుగుతారండి. రారా, ఇక్కడ కూర్చుందాం. సార్ 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 ఏం లేదు సార్, మీరు కొంచెం ఇటు వస్తే నేను వెళ్తాను సార్. సార్, నా ప్రాబ్లం అర్థం చేసుకోండి సార్. ఏంటా? ఏం లేదు సార్, ఒకడు నన్ను తగులుకున్నాడు, అందుకోసం ఆటో తప్పించుకొని తిరుగుతున్నాను సార్. ఎవడంటే నీలాగా పొడుగ్గా ఉన్నాడు చూడండి, ఆ క్యాండిడేట్. అరే, ఆడు మావాడయా? మీవుడా? హే బాబాయ్, అరే రారా. ఎలా ఉన్నావు బాబాయ్? ఏంటి నువ్వేంటి ఇక్కడ? నేను అదే మారిపోయావు, బాగా పెద్దోడైపోయావు సార్. కొంచెం అర్థమైపోయింది సార్. ప్లీజ్. మీ ఇద్దరు ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటారు, నేను వెళ్ళి అక్కడ కూర్చోవాలి. నీకో తండరా బాబు, నా జర్నీ ఏంట్రా ఇలా ఏడిచింది. కూర్చో బాగా ఫ్యామిలీ మ్యాటర్స్ పడండి. చాలా మారిపోయారా? చాలా రోజులు చూసి. ఎక్కడి నుంచి? ఇంటర్వ్యూకి వెళ్ళి వస్తాం బాబాయ్. ఏంటి రా? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ది. వచ్చేసలేరా, డౌట్ లేదు. ఇంకేం బాబాయ్, నువ్వేం చేస్తున్నావు? నాదా చాలా పెద్ద కథలే చెప్తాలే పదా.